ఈరోజు దేవుని నమ్మిన వారిలో అల్లరి కార్యాలు ఉండకూడదు ప్రియులారా, దూషణలు ఉండకూడదు, సకలమైన దుష్టత్వము. ఏంటి సకలమైన దుష్టత్వము? కోపము, ద్వేషము, క్రోధము, ఇవి ఉన్నాయి చూడండి, ఇవి విసర్జించుడి. అందుకే ఈ 4వ అధ్యాయాన్ని మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కటి మాటలు మాట్లాడుతూ ప్రభు ఈ 4వ అధ్యాయంలో అన్నాడు, మీరు కోపడండి కానీ పాపము చేయమాకండి. మీ కోపం ఎంతవరకు ఉండాలో తెలుసా? సూర్యుడు అస్తమించు వరకు మాత్రమే ఉండాలి అన్నాడు 26వ వచనంలో. కోపడండి. భార్యాభర్తలారా, తల్లిదండ్రులు, పిల్లలారా, ఒకరి మీద ఒకరికి కోపాలు వస్తాయి. కానీ ఆయన అన్నాడు, మీ కోపం ఏదైనా సరే సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. అస్తమించిన తర్వాత కోపము కూడా అంతరించిపోవాలి. అందుకే అన్నాడు, సమస్తమైన ద్వేష కోపాలను విసర్జించాలి.